హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రయోగం లాంటిది చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మీ అందరూ ఆదరిస్తే దీన్ని కొనసాగిస్తాం. ఏంటంటే ఇది ప్రతిరోజు ఒక 4 ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలని మీ ముందు, అంటే ఆల్రెడీ మీ నోటీస్కి అవి వచ్చేసే ఉంటాయి, కానీ ఏ పేపర్లో ఏ వార్త ప్రముఖంగా వచ్చింది, తర్వాత ముఖ్య అంశాలు ఏంటి అని చర్చించుకోవడానికి ఈరోజు నుంచి మనం చేయాలని చెప్పి అనుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈనాడు సినిమా పేజీలో, ఈనాడనే కాదు మొత్తం అన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో, అన్ని పేపర్లో, ప్రధానమనే కాదు అన్ని పేపర్లో కూడా ఏదైతే మెగాస్టార్ చిరంజీవి అంటే రికార్డు బ్రేక్ చేసినటువంటి సందర్భంగా 300 కోట్లు దాటి ఇప్పటివరకు సంక్రాంతికి వస్తున్న సినిమా పేరిట ఉన్నటువంటి రికార్డు ఈ సినిమా బ్రేక్ చేసింది. 300 కోట్లు క్రాస్ చేసింది. ఆ సందర్భంగా ఆయన గ్యాంగ్ లీడర్లోనూ ఏదో వేరే సినిమాలో దీన్ని ఆ గోడను బద్దలు కొట్టినట్టు ఉండే ఒక సీన్ని ఇది అందులో కూడా చూపించారు. ఇందులో పర్టికులర్గా దాంతో దీన్ని రిలీజ్ చేయడం మనం చూసాం. 300 కోట్లని ఉన్నదాన్ని బ్రేక్ చేసినట్టుగా చిరంజీవి అది మనం చూసాం. అది ఫ్యాన్స్కి పిచ్చగా నచ్చేసింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ సందర్భంగా 300 కోట్ల పైన వసూలు చేసినటువంటి తొలి తెలుగు సినిమాగా నిలిచిన సందర్భంగా చిరంజీవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ప్రేమే శాశ్వతం, రికార్డులు కాదు ప్రేమే శాశ్వతం అంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్ని పత్రికల్లో కూడా ప్రముఖంగా చోటు చేసుకుంది. తర్వాత నిన్నే ఈ రికార్డ్ బ్రేకింగ్ విజయం సాధించడం పట్ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చాలా వివరంగా స్పందించడం కూడా మనం చూసాము. ఏదేమైనా అంటే ఇది ఇప్పటికే 300 కోట్లు క్రాస్ చేసింది. అలవోకగా ఇంకొక 400 కోట్లు కూడా క్రాస్ చేసే అవకాశం ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. ఎందుకంటే నెలాఖరు వరకు కూడా సినిమాలు ఏం లేవు కాబట్టి అడ్వాంటేజ్ డెఫినెట్గా మన శంకర వరప్రసాద్కి ఉంటుందని చెప్పి మనకి తెలుస్తుంది. ఆ తర్వాత ప్రముఖంగా చోటు చేసుకున్నటువంటి వార్త ఏంటంటే వికే నరేష్ నటిస్తున్నటువంటి క్రేజీ కళ్యాణం సినిమా గురించి. అంటే నరేష్ కళ్యాణం అనగానే జనాలు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో మనం చూస్తున్నాము. సో ఈ సినిమాకి అంటే మొన్న వచ్చినటువంటి సంక్రాంతికి వచ్చి మంచి విజయం సాధిస్తున్నటువంటి నాని నడుము మురారిలో కూడా నరేష్ అంటే దానికి సంబంధించి వెనకాల ఎందుకు చేసుకున్నాడు ఏంటి ఏం చూపించరు. లేట్ వయసులో ఒక తనకంటే వయసులో చాలా చిన్నదైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తోటి స్టార్ట్ అవుతుంది సినిమా. అది కూడా బాగా జనాలు రిసీవ్ చేసుకున్నారు. అంటే ఆల్రెడీ నరేష్ అంటే ఇప్పుడు తను చేసుకున్న ఇప్పుడు 4వ పెళ్లిలో ఉన్నటువంటి అంటే ఇంకా సహజీవనం అంటున్నారు. అది బహుశా లీగల్గా ఏమైనా ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళు ఇంకా దాన్ని పెళ్లిగా మార్చుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి కొంచెం ఇబ్బందులు ఏవో ఉన్నట్టున్నాయి. పవిత్రతోటి ఆయన సహజీవనం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నరేష్ నటిస్తున్నటువంటి క్రేజీ కళ్యాణం సినిమా సంబంధించినటువంటి వార్త అన్ని పత్రికల్లో ఇది కూడా ప్రముఖంగా చోటు చేసుకుంది. ముఖ్యంగా అతని నరేష్ స్టిల్ సంథింగ్ డిఫరెంట్. అంటే కొంచెం పరాగ్గా చూస్తే నాకైతే అందరికీ అలా అనిపించకపోవచ్చు, నాకైతే కొంచెం ఎన్టీఆర్ అంటే అతను ఏమైనా ఇమిటేట్ చేశాడా ఏంటనేది మనకు తెలియదు. ఉద్దేశపూర్వకంగా చేశాడా లేకపోతే మామూలుగా అలాగా యాక్సిడెంటల్గా అంటే యాదృచ్ఛికంగా అలా జరిగింది తెలియదు, కానీ కొంచెం ఎన్టీఆర్ దీనిలాగా నాకు అనిపించింది. అది క్రేజీ కళ్యాణం సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్. తర్వాత శర్వానంద్ నారి నడుము మురారికి సినిమా విజయం సాధించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, సంతోషం వ్యక్తం చేస్తూ శర్వానంద్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇది కూడా అన్ని పత్రికల్లో ప్రముఖంగా చోటు చేసుకుంది. ఎందుకంటే శర్వానంద్కి శతమానం భవతి నుంచి అతను సక్సెస్ కోసం అలా చకోర పక్షిలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ సినిమా కొడతాం, ఈ సినిమాతో కొడతాం, ఈ సినిమాతో కొడతాం అని చెప్పి అనుకుంటూ
వస్తున్నాడు. ప్రతి సినిమా కూడా అతన్ని డిసప్పాయింట్ చేస్తూనే ఉంది, అతని ఫ్యాన్స్ని కూడా నిరుత్సాహపరుస్తూనే ఉంది. కానీ ఈ సినిమాతో ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నారీ నారీ నడుము నారి మంచి విజయం సాధించి మళ్ళీ శర్వానంద్కి ఒక బౌన్స్ బ్యాక్ లాగా, మళ్ళీ ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఈ సినిమా నిలిచింది అని చెప్పవచ్చు. అంటే ఈ మొన్న 2025 చివరిలో, ఏడాది చివరిలో ఆది సాయి కుమార్ అటువంటి ఇది జరిగింది. వరుసగా దాదాపు అతనైతే ఇంకా ఎక్కువ 15-16 సినిమాలు తర్వాత వచ్చిన విజయం అతనికి అది సంబాలతోటి. ఇప్పుడు శర్వానంద్కి 10 సినిమాల తర్వాత వచ్చిన విజయం. ఈ సినిమా సాధిస్తున్నటువంటి విజయం గురించి ఆయన మీడియాతో మంచి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చాలా సంగతులు పంచుకున్నాడు. అది వచ్చింది. తర్వాత దురంధర్ ప్రతీకారం. దురంధర్ సినిమా ఎంత అద్భుతమైనటువంటి విజయం సాధించింది. ఇప్పటికి కూడా వసూలు అంటే రోజుకి 2 కోట్లు 3 కోట్లు వసూలు చేస్తూనే ఉంది. ఇప్పటికి 900 కోట్లు దాదాపుగా వసూలు చేసినటువంటి సినిమా. ఏది ఓన్లీ మన ఇండియాలో మాత్రమే సాధించినటువంటి వసూళ్లు. ఇది మొత్తం ఆల్ రికార్డ్స్, పుష్ప 2 కొట్టినటువంటి నెలకొల్పినటువంటి రికార్డులు కూడా మొత్తం బ్రేక్ చేసి నంబర్ 1గా నిలిచినటువంటి దురంధర్కి సీక్వెల్గా, నాకు తెలిసి ఒక సీక్వెల్ ఇంత తక్కువ వ్యవధిలో రావడం కూడా ఇదే మొదటిసారి అయ్యి ఉంటుంది. అది డిసెంబర్ 5న విడుదలైతే దురంధర్, ఇప్పుడు దురంధర్ 2 మార్చి 19న వస్తుంది. అంటే ఇంత తక్కువ వ్యవధిలో ఒక సీక్వెల్ రావడం అనేది, అంటే నాకు తెలిసి ఈ సీక్వెల్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఎక్కడో చోట ఈ దురంధర్ కూడా పార్ట్ 1 కూడా ఆడుతూనే ఉంటుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు మళ్ళీ చూడడానికి అవకాశం లాగా అక్కడ ఇక్కడ బి సెంటర్లో సి సెంటర్లో అలాగా ఆడే అవకాశం కూడా ఉంటుంది. అంటే 2 సినిమాలు కూడా థియేటర్లో ఉండే అరుదైన సందర్భం కూడా చోటు చేసుకోబోతుందని చెప్పి మనకి తెలుస్తుంది. సో ఇది దురంధర్ ప్రతీకారం. డెఫినెట్గా ఇది మళ్ళీ ఇప్పుడు అంటే ఈ దురంధర్ బ్రేక్ చేసినటువంటి రికార్డ్స్ని ఈ దురంధర్ ది రివెంజ్, దురంధర్ ప్రతీకారం దీంతో బ్రేక్ చేస్తుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి. తర్వాత శోభిత ధూళిపాల, నాగ చైతన్య పెళ్లి చేసుకున్నటువంటి శోభిత ధూళిపాల చీకటిలో అనే ఒక దీంతో ముందుకు రాబోతుంది. అందులో ఆమె ఇది ఓటీటీ సినిమా, అంటే ఓటీటీలో బాగా అయితే సినిమా థియేటర్లకు కూడా వస్తుందా ఏంటి, లేకపోతే థియేటర్లో కూడా రిలీజ్ చేస్తున్నారు అన్నది లేదు. ఇది ఓన్లీ ప్రైమ్ మీడియాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందులో ఈమె క్రైమ్ రిపోర్టర్గా యాక్ట్ చేసింది. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి ఉంది. ఆ తర్వాత మరొక్కసారి హెడ్డింగ్ మంచి బాగా పెట్టారు. సినిమా పేరు మరొకసారి అయితే మరొకసారి చూసేలాగా అని పెట్టి ఈ సినిమా గురించి ఇచ్చారు. నరేష్ అగస్త్య, సంజన సారథి జంటగా నటిస్తున్నటువంటి ఈ సినిమా. ఇది ఒక పాన్ ఇండియా సినిమా లాగా, అంటే అన్ని సౌత్ ఇండియా లాంగ్వేజెస్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. బి చంద్రకాంత్ రెడ్డి ఈ సినిమా నిర్మాత. సో దాని తర్వాత ఓం శాంతి ఓం శాంతి, ఈ తరుణ్ భాస్కర్ మన ఈషా రెబ్బాన్ జంటగా నటించినటువంటి ఈ సినిమా ఈ నెల ఇప్పుడు 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్చువల్గా ఇంకొంచెం ముందే 23వ తారీఖున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాల్లో ఒక రాజా సాబ్ మినహా మిగతా సినిమాలు వర్తమానశైలకు విజ్ఞప్తి కూడా వెనకబడిపోయింది. మిగతా 3 సినిమాలు అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుము నారి, పర్టికులర్లీ మనశంకర్ వరప్రసాద్ ఒక రేంజ్లో విజృంభిస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే 23వ తారీఖున విడుదల చేయడం అంత మంచిది కాదన్నట్టుగా ఒక వారం రోజులు వెనక్కి జరిగారు. ఆ సినిమా ఓం శాంతి ఓం శాంతి అనే సినిమా గురించి చిత్ర దర్శకుడు ఏఆర్ సజీవ్ ఇంటర్వ్యూ ఒకటి అన్ని పత్రికల్లో కూడా ప్రామినెంట్గా వచ్చింది. తర్వాత ఆకాశమే హద్దుగా, అంటే డియర్ ఆస్ట్రోనాట్ అని సినిమా పేరు. కానీ అంతకుముందు సూర్య నటించినటువంటి ఒక సినిమాకి ఆకాశమే హద్దుగా అనే పేరు పెట్టడం మనం చూసాం. అది చాలా పెద్ద విజయం సాధించింది. ఇది కూడా ఒక బ్యాక్డ్రాప్ అటువంటిదే, డియర్ ఆస్ట్రోనాట్. సో ఆ సినిమా గురించి వితిక వరుణ్ సందేశ్ భార్యాభర్తలు, నిజ జీవితంలో భార్యాభర్తలు అనేటువంటి వితిక వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఆ మధ్య ఒక ఫంక్షన్లో తన భార్య వితిక పట్ల వరుణ్ సందేశ్ ఎంత
అంటే తన ప్రేమని తన దీన్ని ఏ విధంగా వ్యక్తం చేసాడో మనం చూసాం. ఈ అమ్మాయి లేకపోతే విచిక లేకపోతే నేను లేను, ఈ అమ్మాయి వల్ల అంటే యాక్చువల్గా వరుణ్ సందేశ్ ఒక హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం ఇటువంటి సినిమాలతో ఊపేశాడు. కానీ తర్వాత సినిమాలు ఎంపికలో కానీ లేకపోతే మరో రకంగా కానీ అతను సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, కలిసి రాకపోవడం వల్ల కొంచెం వెనకబడిపోయాడు. కానీ ఇప్పుడు అయితే జనరల్గా చెప్తారు కదా, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని. ఏదో ముందు కనబడతా ఉండాలి, అది ఓటీటీయా లేకపోతే ఇంకొకటి వెబ్ సిరీసా అన్నది. తర్వాత మళ్ళీ ఆల్రెడీ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. వరుణ్ సందేశ్ అంటే గుర్తుపట్టని వాళ్ళు తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. కాబట్టి ఈ సినిమాలు చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఇప్పుడు ఎలాగైతే సాయి ఆదికుమార్కి సక్సెస్ వచ్చిందో, శర్వానంద్కి సక్సెస్ వచ్చిందో, అలాగే రేపు వరుణ్ సందేశ్ కూడా ఆల్ ఆఫ్ సడన్ ఒక సూపర్ హిట్ పడి మళ్ళీ ఫామ్లోకి వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అతను సిన్సియర్గా తన ప్రయత్నం తను చేస్తున్నాడు. ఈ సినిమా డియర్ ఆస్ట్రోనాట్ అనే సినిమా ఇంకా ఎప్పుడు రిలీజ్ అన్నది జస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంకా రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇవి తర్వాత ప్రేమ డ్రామా అని చెప్పి ఇంకో సినిమా గురించి కూడా ఇందులో కవరేజ్ ఇచ్చారు. సౌమిత్ పలాడి కథానాయకుడు, సాయి కే వెర్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. సో ఇది డబ్బింగ్ సినిమానా లేకపోతే ఏంటన్నది మనకి ఇది ఫిబ్రవరి 13న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ఈరోజు ఈనాడు సినిమా పేజీలో ఉన్నటువంటి విశేషాలు.